ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాది 7 o'clock 7:15కి టైం ఉంటుంది కాబట్టి పొద్దుగాల అయితే నేను ఎలాంటి వీడియో చేయలేకపోయినా మధ్యాహ్నం వచ్చేసరికి అయితే 2 o'clock అయింది ఫ్రెండ్స్. 2 o'clock వచ్చేసరికి కొంచెం ఫుల్ టైర్డ్ అయినా, రాగానే ఫుల్ ఆకలి కూడా అయింది. కాకపోతే నాకైతే ఓపిక లేకుండా అన్నం ఉండలేదు. నేను ఏం చేసిన అంటే మొన్న వస్తేప్పుడు ఇంటికాడ నుంచి కొన్ని మిక్చర్ తెచ్చింది, ప్లస్ రెండోది ఇంకో పైన మీకు కనిపిస్తుండొచ్చు బొంగుల డబ్బా ఉంది, కొన్ని బొంగులు మిక్చరు, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా, కొంచెం లెమన్ టీ పెట్టుకున్నా, లెమన్ టీ తాగిన, హాయిగా పడుకున్నా. లేచి 5:30కి అయితే లేచిన. ట్యూషన్ కూడా ఈరోజు పోలే ఫ్రెండ్స్, ఎందుకు బాగా చలి ఉంది బయట, మస్తు చలి. అంటే ఇంట్లోనే 22 టెంపరేచర్ ఉంది, అంటే బయట 16 to 15 ఉంటుంది. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేకుంటే బయటకు కూడా నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈరోజు. కాకపోతే ఇంకో చాలా నేను మీకు చెప్పినాక ఫ్రెండ్స్, నిన్న మస్తు గిన్నెలు అయితే అట్లనే ఉన్నాయి. ఇంకా నేనే ఎట్లయినా గడగాల్సిందే, ఇంకొక వారం దాకా మా మేడం రాదు కాబట్టి. ఈ గిన్నెలు కడిగిన తర్వాత అన్నం వండేటప్పుడు మీకు ఒక మంచి ముచ్చట చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు సోమవారం రోజు ఇంటి లోపల టెంపరేచర్ అయితే 22 ఉంది. చూడండి, మీకు చెప్పినట్టయితే నేను మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసిన. ఒకవేళ కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు, మొత్తం గిన్నెలు అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి టైము 8:30 8 o'clock అవుతుంది నైటు. కొంచెం అన్నం వండుకుంటా. నా అన్నం ఏముందండి, నా అన్నము కూర చూపిస్తానికైతే కాదు, నాకు టైంపాస్ కావాలి, ప్లస్ రెండోది మీతో నేను ఇంటరాక్ట్ కావాలి, ప్లస్ రెండోది మా మేడం గారికి వీడియో కావాలి. ఈ రెండు ఇంపార్టెంట్ విషయాల గురించే వీడియో చేస్తున్నా. ఈరోజు నేను బయటకు కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. 2 పొయ్యిలు అయితే కనపడుతున్నాయి అనుకుంటున్నా, స్టవ్స్ 2 కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, 2 కనపడుతున్నాయి. నేనేం చేస్తానంటే నేను మళ్ళీ మంచిగా కనపడతలేను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా బాధ. ఓకే, ఈ గిన్నెలు అయితే ఒక కప్పు బియ్యం తీసుకుంటా ఫ్రెండ్స్. కృష్ణ 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 కృష్ణ. ఓకే, మీకు ఒకటి చెప్దాం అనుకున్న ఫ్రెండ్స్, ఇంకో ఇక్కడ ఈ బియ్యం అయితే మన దగ్గర బీపీటీ లాగానే ఉంటాయి. దగ్గర నుంచి చూపిస్తా కొంచెం. ఈ బియ్యం అయితే బీపీటీ లాగానే ఉంటాయి, కాకపోతే బీపీటీ అయితే కావండి, కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది నాకు. అంటే చాలా ఏమంటాం, మంచిగా అనిపిస్తుంది బియ్యం. పిల్లలు కూడా బాగా తింటారు. దేనికి ఒక గింజ అతుక్కోదు. రేటు కూడా అంత, అంటే మన దగ్గర ఉన్న రేటే వచ్చేసి 60 రూపీస్ కేజీ పడుతుంది. వీటిని బాగల్పూర్ కతర్ని అంటాం. సెమీ బాయిల్డ్ రైస్. ఈ బియ్యాన్ని కడుక్కొని అయితే పొయ్యి మీద పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇదిగోండి, బియ్యం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. నా కర్రీ కోసం అయితే నేను 2 బ్రింజల్స్ తీసుకున్నా, ఒక టమాటో తీసుకున్నా, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. మీరు చూడండి, నాకు చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. మా సరితలాగా నేను వండకపోవచ్చు, కానీ నేనైతే హాయిగా తినేస్తా. నేను వండితే ఆమె తినదు, కానీ ఆమె అంతా అయితే నేను తింటా. మీకు యాక్చువల్గా ఇవన్నీ చూపిద్దామని కాదు ఫ్రెండ్స్, నేను మంచి ముచ్చట చెప్దాం అనుకున్నా. ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక మంచి ముచ్చట చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బ్రింజల్ ప్లస్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నా. నిన్నట్లాగానే ఒక చిన్న గిన్నె తీసుకుంటా. సేమ్ గిన్నె తీసుకున్న గిన్నెనే కాలీఫ్లవర్ ఉండింది, దీనిపైన పెడుతున్నా. సేమ్ డిటో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటా. ప్రాసెస్లో కొద్దిగా ఎంత పెద్ద తేడా ఏముండదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంచెం వేడి కానిస్తా. వేడి కానిచ్చిన తర్వాత 2-3 పోపు గింజలు అయితే వేసుకుంటా ఫ్రెండ్స్. పోపు గింజలు వేసుకున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి నా దగ్గర ఒక టమాటో ఉంది, బ్రింజల్, పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి నా దగ్గర. వీటితోటి కర్రీ చేయాలి. నూనె వేడి కానీ ఫ్రెండ్స్. ఒక మంచి ముచ్చట చెప్తా ఫ్రెండ్స్. అయ్యే లోపల ఏం ముచ్చట చెప్దాం అనుకున్నా అంటే, నా ఫ్యామిలీ గురించి ఫస్ట్ చెప్దాం అనుకుంటే. ఎందుకంటే ఒక వ్యక్తి పరిచయం చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ నన్ను ఎవరైనా ఇష్టపడాలనుకుంటే మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలవాలి. మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిస్తే
ఒక క్లారిటీ వస్తుంది, పర్సన్ మీద ఏం మాట్లాడుతుండో, ఎందుకు మాట్లాడుతుండో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందనేది క్లియర్గా ఒకటి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నా బ్యాక్గ్రౌండ్ చెప్దాం అనుకుంటున్నా. రెండోది, మీకు నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నా, కొందరు శాలరీ గురించి మెసేజ్ పెట్టి టెక్స్ట్ మెసేజ్ చేసారని సరిత చెప్పింది. ఆమె మెయిల్ ఐడి యూట్యూబ్ వీడియో నా దాంట్లో అయితే అప్రూవల్ లేదు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒకవేళ మీరు శాలరీ గురించి నా పర్సనల్ విషయాలు కావాలనుకుంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి, ఆమె శాలరీ చెప్తుంది. నా పెద్ద శాలరీ ఏం కాదు అని, చిన్న శాలరీ కూడా ఏం కాదు, కంఫర్టబుల్ అయితే శాలరీ ఉంది. రెండోది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఫ్యామిలీ అంటే నిన్న మీరు చూసారు కదా, నేను మా అమ్మ మా నాన్న గురించే చెప్పిన. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ నేను కొన్నిసార్లు మోటివేషన్ స్పీచ్లో కూడా ఇవి వాడుతుంటా. నాకు 3 అమ్మలు అని చెప్తా. 3 అమ్మలు ఎట్లా సార్ అని కొందరు అడిగితే నేను చెప్తా, మా అమ్మ నాకు 10th క్లాస్ తర్వాత చిన్నప్పుడు నాకు ఎంత సేవ చేసిందో, ఆ తర్వాత నేను 10th ఉన్నప్పుడు మా అన్నయ్య పెళ్ళి అయింది, పెద్ద అన్నయ్య పెళ్ళి అయింది. మా వదిన ఎంత అంటే మా అమ్మ కంటే కూడా ఒక సందర్భం చెప్పాలంటే ఎక్కువనే అనుకోవచ్చు. ఎందుకంటే నేను స్కూల్కి అప్పుడు చిన్న స్కూల్ అలా చేస్తున్నా, చాలా చిన్న సాలరీస్, నెలకు 4,000 5,000 సాలరీ ఇచ్చేది ఉండే. ఎర్లీ మార్నింగ్, మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్స్ ఎట్లుంటాయో, మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. నేను పోయేసరికల్లానే ఆమె అన్నం వండేది, కూర ఉండేది, నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టేది, అన్ని రెడీగా చేసేది. అట్లా 1 రోజు 2 రోజులు కాదు, నేను బీహార్కి వచ్చేంత వరకు. ఆ తర్వాత 2-3 years తర్వాత మళ్ళీ మా రెండో అన్న పెళ్ళి అయింది, మా రెండో వదిన కూడా. అప్పుడు డివైడ్ చేసుకురు పని. ఎట్లా డివైడ్ చేసుకునేదంటే, ఇంట్లో ఊకడం చల్లడం ఒకరికి సంబంధించింది, తర్వాత రెండోది వచ్చేసిందంటే వంటలు చేయడం ఒకరికి సంబంధించింది. అట్లా డివైడ్ చేసుకుని వాళ్ళిద్దరు మంచిగా పని చేసుకునేది. వాళ్ళిద్దరు కూడా, మా రెండో వదిన ఇప్పటికి కూడా నేను ఇంటికి పోతే ఏమంటాం, కొన్నిసార్లు మీరు ఇది వాడచ్చో వాడకూడదో తెలియదు కానీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టే మా వదినలు ఇద్దరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈయన బయటకు వెళ్తాటుండు, బట్టలు ఐరన్ ఉండాలి, లేదంటే నాకు అన్నం టైంకి ఉండాలి, లేదా టిఫిన్ ఉండాలి. నాకు ఎర్లీ మార్నింగ్ అన్నం తినడం అలవాటు ఉంటుంది, అందుకే మా ఇంట్లో టిఫిన్ చేయాలి, పొద్దుగాలనే అన్నం ఉండేది. ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసేది ఫ్రెండ్స్. ఇవన్నీ చేయడం వల్ల నాకు ఏమైందంటే వాళ్ళ మీద ఒక తెలుసో తెలియకో ఒక ప్రేమ ఏర్పడ్డది. అది ఏం ప్రేమ ఏర్పడ్డది అంటే, నాకు మా అమ్మ మా నాన్న, మళ్ళీ నా తర్వాత నాకు 2 అన్నలు 2 వదినలు, ఆ తర్వాత నా ఫ్యామిలీ అంటే మా సరిత, నా పిల్లలు, అంత లెవెల్కు నన్ను తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు అంటే ఆ రోజు అంటే అప్పుడున్న కాలంలో మా 2 అన్నయ్యలు సాక్రిఫైస్ చేయకుండా వాళ్ళు కూడా నా లెక్క చదువుకోవాలని పట్టుబడితే, మా నాన్నగారు డబ్బు లేకపోతే ఆయన కూడా ఒకవేళ చదవడం ఆపకపోతే నాకు ఈ అవకాశం రాకుండా పోవచ్చు. ఎందుకంటే ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళే యూజ్ చేసుకుంటే నాకు అవకాశం ఏ నుంచి వస్తుంది. కానీ మా 2 అన్నయ్యలు నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ చేయడం వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. అందుకే నాకు ఒక పిచ్చి, ఏం పిచ్చి అంటే అమ్మ నాన్న పిచ్చి, 2 అన్నల పిచ్చి, 2 వదినల పిచ్చి, వీళ్ళ తర్వాతనే నా భార్య, నా పిల్లలు. అందుకే నాకు డబ్బుల గురించి, నా ఫ్యామిలీకి ఒక రూపాయి ఖర్చు పెట్టాలనుకోండి, నేను వేరే నా సొంత డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేసిన తర్వాత నేను నా సొంతంగా నేను బయటికి వెళ్ళిన అనుకోండి, ఒక ఛాయ్ తాగాలంటే 10 సార్లు ఆలోచిస్తా, నేను ఛాయ్ తాగాలన్నా తాగొద్దా, నాకు అవసరం లేదా. కానీ అదే నేను, చాలా మంది కమెంట్ చేస్తారు, నువ్వు ఎండాకాలం మొత్తం నువ్వు ఉండేదే బయట, వచ్చేది ఎప్పుడు సమ్మర్లో 1 నెల వస్తావు, ఆ 1 నెల కోసం కారు ఎందుకు కొన్నావా అని అడుగుతాను నన్ను తెలిసిన వాళ్ళు. నేనేమంటా అంటే, నేను కారు కొన్నది నేను అలా తిరుగుతా, నేను మా అత్తగారి ఇంటికి పోతా, లేదు మా ఫ్రెండ్స్ ఇంటికి పోతా, నేను స్టేటస్ చూపించుకుంటే, నాకు అందుకోసం నేను కొనలే. నాకు ఇప్పుడు 39-40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నాకు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా నాకు ఆప్షన్ ఉంది కొనుక్కుంటానుకో. కానీ అదే మా నాన్నకు మా అమ్మకు ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు, మా పెద్దన్న 50 ఏళ్ళకి వచ్చిండు. వాళ్ళు సాక్రిఫైస్ చేసినందుకు నా కళ్ళ ముందర వాళ్ళు కార్లో తిరిగితే నేను విమానంలో తిరిగినంత ఫీల్ అవుతా. ఒక రోజు వాళ్ళ కార్లో పోతున్నారు, నాకు వీడియో పంపుతారు. ఆ వీడియో పంపితే నాకు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బయట మనం అనుకుంటాం చూడండి, అరే బీర్ తాగితే కిక్ వచ్చింది అంటే చూడండి కొందరు పిల్లలు, బిర్యానీ తాగితే సూపర్ ఉంది, బిర్యానీ తిన్నాక చాలా సూపర్ ఉంది అంటారు చూడండి, ఆ కిక్ వస్తుంది నాకు. అదే ఇప్పుడు మా అన్నయ్య కొడుకు నాకు ఫోన్ చేస్తాడు, బాబాయ్ నాకు ఇది కావాలి, నాకు అసలు డబ్బులతో సంబంధమే లేదు, ఏదైనా కానీ. నేను కాకపోతే ఇంకొకటే చెప్తా, ఏం చెప్తా అంటే, బెటర్ నేను ఈరోజు నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా, నా గురించి నేను చూసుకుంటలేను, నీ పనిలో తీస్తున్నా,
ఒకవేళ రేపు పొద్దుగాల నాకు అంటే నేను ఉన్నా లేకున్నా నా పిల్లోడికి ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు ఉన్నవన్న ఒక ఒక ఏమంటాం ఎక్స్పీరియన్స్ నువ్వు నాకు ఇవ్వాలంతే. ఎందుకంటే నేను పెంచిన పిల్లలు వాళ్ళని నేను నమ్మకపోతే, నేను నా పిల్లల్ని నమ్మకపోతే ఇంకొకరు నమ్ముతారు ఈ లోకంలో. ఇప్పుడు నా అన్న కొడుకున్నాడు, వాడు ఏది అడిగితే నేను అది కొనియలేదు అనుకోండి, మా అన్న కొడుకు కదా రేపు పొద్దుగాల ఆడు జాబ్ వచ్చినాక నా పిల్లలకు పెడతాడు అది చేయడని కొందరు అనుకుంటారు బయట. నేనేమంటా అంటే మా అన్న కొడుకు నా చేతిలో పెరిగిండు, వాడిని నేను నమ్మకపోతే బయట ఎవరు నమ్ముతాడు? ఆ నమ్మకపోతే నేను పెట్టుబడి పెడుతున్నా. మా ఇంట్లో ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను కారు కొన్నా, నేను ఒక్కనాడు నాకు డ్రైవింగే రాదు, అయినా నాకు సంతోషం ఏంటంటే నేను ఇంటికి పోయినప్పుడు మా నాయన మా అమ్మ మా అన్నలు అల్ల పోతున్నారు అనుకోండి, నాకు ఒక ఫీల్ వస్తుంది. అందుకే నాకు నేను ఎప్పుడు వాడుతుంటేందంటే ముగ్గురు అమ్మలు. ఎందుకు ముగ్గురు అమ్మలు అంటే ఇప్పుడు మీకు చెప్పినాక ఫ్రెండ్స్ వాళ్ళన్నీ చూసుకుంటారు. తర్వాత సరిత, కొంచెం సరిత నన్ను లేట్గా అర్థం చేసుకుంది, కమెంట్ చేసి అనుకుంటుంది ఎప్పుడు, కానీ చాలా ఎమోషన్. ఆమె ఏమంటారు నాకు అనకూడదేమో కానీ నాకు ఇంకా చిన్నపిల్లలెక్కనే అనిపిస్తుంది. మెచ్యూరిటీ మైండే, కాకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోదు, అదొక్కటే డ్రాప్ బ్యాక్. లేకపోతే లైఫ్ మంచిగా సాఫీగా సాగిపోతుంది. అదృష్టం మంచి భార్యని ఇచ్చిండు, మంచి అన్నలను ఇచ్చిండు, మంచి వదనలు ఇచ్చిండు, అమ్మ నాయనని ఇచ్చిండు. ఇంకేం కావాలి ఫ్రెండ్స్? ఊకే డబ్బులు డబ్బులు డబ్బులు. నా కాడ మరిన్ని డబ్బులు లేవు, కానీ అవసరానికి ఇంకొకరి దగ్గర చేయి చాపకుండా కావాల్సిన డబ్బులు అయితే దేవుడి కృప వల్ల ఉన్నాయి. మా నాన్న ఈరోజు హాస్పిటల్కి పోవాలి, ఎవరిని అడగాల్సిన పని లేదు. మా అన్నలకి ఏదైనా ఇబ్బంది ఉంది, వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము మ్యూచువల్గా బయటికి చూస్తే సపరేట్ అనుకుంటారు, మ్యూచువల్ జాయింట్ ఫ్యామిలీ అనుకుంటారు, ఏమేమో అనుకుంటారు జనాలు, కానీ మాది మాత్రం కంఫర్టబుల్గా హ్యాపీగా సాగిపోతుంది. మేమే కొట్టుకుంటాం, మేమే కలిసి ఉంటాం, హాయిగా నడిచిపోతుంది. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. నేను ఎంత మా అన్నలకు పిచ్చోనంటే 2006లో నాకు బాగా గుర్తుంది. 2006లో మా పెద్దన్నది మ్యారేజ్ డే. అప్పుడు మా అన్నది 2001 2002లో పెళ్ళి అయింది, మ్యారేజ్ డే. నా శాలరీ వచ్చేసి ఫర్ మంత్ 4000. చాలా చిన్న స్కూల్లో పనిచేస్తున్నా, ఫర్ మంత్ 4000. అప్పుడు అందరూ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, స్లైడ్ ఫోన్స్ అని, ఓపెన్ టాప్ ఫోన్స్ అని చాలా మంచి మంచిగా వచ్చినాయి. మెమరీ కార్డ్స్, అప్పుడే మెమరీ కార్డ్స్లో పాటలు పెట్టుకొని అవి రింగ్ టోన్లు పెట్టుకునేటోళ్ళు. నేను అనుకున్నా, అరే మా అన్నకి ఈ ఫోన్ ఎందుకు ఉండొద్దు అని 6000 పెట్టి సామ్సంగ్ స్లైడ్ ఫోన్ కొనిచ్చిన 2006లో. నా 2 నెలల జీతం. నేను ఇప్పుడు రిగ్రెట్ కాను. నేను అప్పుడు అంటే ఒకనొక సందర్భంలో కొందరు అంటారు, అరే నీ సాలరీ 3000 6000 ఫోన్ ఎందుకు ఉన్నవరా అంటే, నాకు పిచ్చి అని చెప్తున్నా కదా. నాకు అసలు ఫోనే లేదు ఆ రోజు, డబ్బా ఫోన్ కూడా వాడలే నేను. కానీ నాకు మా అన్నయ్య వాడితే నాకు ఒక కిక్ వచ్చింది. మళ్ళీ మా రెండో అన్నయ్యకు నెక్స్ట్ మ్యారేజ్ డేకి డ్యూయల్ సిమ్ ఫోన్లు వచ్చినాయి. నేను మా అన్నయ్యకి డ్యూయల్ సిమ్ ఫోన్ కొనిచ్చిన. ఎందుకు కొనిచ్చిన అంటే కిక్కు. ఫ్యామిలీ కోసం చేయకపోతే నేను ఎవరి కోసం చేస్తా? నా అన్న రేపు పొద్దుగాల నాకు నేను ఇబ్బంది అయితే ఎవడు బయటోడు ఎవడు వస్తాడు? ఎవడు రాడు. వచ్చేటోడు ఎవడు? నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లె, నీ అమ్మ, నీ నాన్న. బయటోడు వచ్చిందంటే ఆడు ఏదో ఎక్స్పెక్ట్ చేయడమో లేదా మాట మర్యాదకి రావడమే. ఏమో నీకు వారం రోజులు హాస్పిటల్లో ఉండు, ఎవరుంటారో తెలుస్తుంది నీకు. ఎంత దగ్గర ఫ్రెండ్ ఉంటాడో తెలుస్తుంది చూడు, ఎంత దగ్గర బంధువు నీ దగ్గర ఉంటాడో చూడు. అంతెందుకు చాలా క్లోజ్ మాకు. ఇప్పుడు ఈ మధ్యలో బాగా ఇంకోటి ఏంటంటే అన్నదమ్ముడు క్లోజ్ కాదు కానీ బాబా మరుదులు క్లోజ్ అవుతారు. ఒకసారి నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు అడుగు, అరే అర్జెంట్గా నాకు ఒక 5 లక్షలు కావాలరా నాకు ఫోన్ చేయి. అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎంతమంది నీకు దగ్గర ఫ్రెండ్స్, ఎంతమంది దూరం ఫ్రెండ్స్. అదే మీ అన్నకో తమ్మునికో ఫోన్ చేసి తెలుస్తుంది మీ అన్న ఎంత దగ్గర ఎంత దూరము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, ఇది బాగా మేము స్కూల్లో కూడా చూస్తుంటాం. ఈ రిలేషన్స్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల పిల్లల్లో ఇమ్మెచ్యూరిటీ వస్తుంది. మీరు ఇప్పుడు మీ అత్త మామల గురించి బాగా మాట్లాడుకుంటారు అనుకోండి, వాళ్ళకు ఇంప్రెషన్ తాత మీద, నాయనమ్మ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, పెద్ద డాడీ పెద్దమ్మ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, బాబాయ్ మీద పిన్ని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఇవన్నిటిలో పెరిగినాక నా పిల్లోడు మంచోడు కావాలంటే ఎట్లయితాడు? మనం ఇప్పుడు చెట్టు పెట్టినామండి, నువ్వు మామిడికాయ చెట్టు పెడితే మామిడికాయలు వస్తాయి, మామిడికాయ చెట్టు నిమ్మకాయలు అమ్మట రావు కదా, వేపకాయ చెట్టు మామిడికాయలు అమ్మట రావు కదా. కొంచెం ఇవన్నీ ఆలోచించాలి. కొంచెం నేను ఎమోషన్ అయినా కావచ్చు, కానీ నిజమే చెప్తున్నా ఫ్రెండ్స్. అందుకోసమే ఈ విషయం చెప్పాలనుకున్నా ఈరోజు. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, ఇవైతే వేసిన ఏంటి బ్రింజల్ ప్లస్ అవి వేసిన తర్వాత నేను ఎక్కువ కష్టపడా ఫ్రెండ్స్. ఇంకో ఒక టమాటా తీసుకున్నా, ఈ టమాటా అడుగుతున్నా, తర్వాత దీంట్లో కట్ చేస్తా.
చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తా. చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించ ఫ్రెండ్స్. కొన్ని పసుపు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసిన. ఇంకేం చేస్తా అంటే మా మేడం గారి ట్రిక్కే, గిన్నెలో వాటర్ పట్టుకుని దీనిపైన పెడతా. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తా, అన్నం అవుతుంది, కూర అవుతుంది, దింపుకొని తింటా. ఇదే ఈరోజు రొటీన్ ఫ్రెండ్స్. ఇంకా నేను ఏదైనా ఎక్కువ మాట్లాడితే అంటే సార్ మీరు ఎక్కువ చెప్పారు సార్ ఇక్కడ లేదు సొసైటీలో అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా ఆలోచిస్తా. నేనేమైనా మారాల్సి ఉంటే చెప్పండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మారాల్సి ఉంటే నేను మారుతా ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఫ్లెక్సిబుల్ మెంటాలిటీనే, ఫిక్స్డ్ ఉండా. ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ నా తప్పని అనుకోండి, ఈగోస్ ఏం లేవు, నేను మారిపోతా. మనిషికి అనుగుణంగా నేను మారిపోతుంటా. రెండోది ప్లేస్కి అనుగుణంగా కూడా నేను మారిపోతుంటా. నాకు ఇట్లనే లైఫ్ ఉండాలి, ఇట్లనే లైఫ్ ఉండాలని ఏం లేదు. ఎందుకంటే అన్ని చూసినా, మామిడికాయ పచ్చడి తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, 5 స్టార్ హోటల్ పోయినా, రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ మీద తింటా, ఏదైనా తింటా. నా లైఫ్ ఇంతే, ఇంకా మారదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మీకు నేను చెప్పిన మాటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరితని సపోర్ట్ చేయండి. నా మాటలు ఒకవేళ నచ్చకపోతే, ఎక్కడ నచ్చలేదో, నా మాట్లాడిన విధానంలో ఏమైనా తప్పు ఉంటే, నా ఆలోచన విధానంలో తప్పు ఉంటే మీకు 100% రైట్ ఉంది. మీరు ఆ రైట్ ఏం చేయండి, కమెంట్ రూపంలో మీరు రాయండి. సరిత చదువుతుంది, నాకు చెప్తుంది, నేను దానికి ఆన్సర్లు ఇస్తా. కానీ చివరిగా లాస్ట్కి మీకు ఒక అప్పీల్ ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి మీరు సార్ అనే పదం మాత్రం వాడకండి. సార్ అంటే చాలా పెద్ద పదం, దాన్ని వాడొద్దు మనం. నేను మీకైనా పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, అన్న అనండి, లేదా తమ్ముడు అనండి, ఒరే అనండి, ఫ్రెండ్ అనండి, చాలా నాకు ఆ మాటలు. సార్ అనే మాట చాలా పెద్ద మాట ఫ్రెండ్స్. అవి సమాజంలో వాళ్ళు కొత్త గౌరవం కోరుకునే వాళ్ళు అడుగుతారు. అవి నాకు పెద్ద గౌరవాలు వద్దు, నేను మీలో కలవాలి, మీరు నాలో కలవాలి, అందరం కలిసి ఒక గ్రూప్ కావాలి, ఒక అనుకున్న పని చేయాలి. అలాంటప్పుడు ఇక్కడ సార్లు తక్కువలు ఎక్కువలు ఏం లేవు, మన అందరం సమానం. ఇలా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నన్ను అన్న అనండి, నేను అక్క అంట, నాకు చాలా హ్యాపీ. నేను కూడా మిమ్మల్ని అన్న అంట, నన్ను అన్న అనండి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే ఇట్లా తెల్ల మంచిగా అయింది. పుల్లలు సపరేట్ అయితే అయింది. ఒకటే కప్పు పోసిన, నేను తినే కాడికి తింటా. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే పెట్టుకున్నా. నా కూర మీరు అన్నారు కదా, ఇంకో వంకాయలు అవన్నీ వేసిన, కొన్ని నీళ్ళు పోసిన, మూత పెట్టిన. నేను దానికి మందలు వేయలే, ఇంకో మొత్తం ఉడికిపోయింది. దాన్ని అయితే కిందికి దింపి నేను కూర వేసుకుంటా ఫ్రెండ్స్. ఇగో చూడండి, గిన్నె మాత్రం ఖాళీ చేసిన, మొత్తం కర్రీ వేసుకున్న, అన్నం మాత్రం కొంచెమే ఉంది. నాకేం కాదు, అన్నం తక్కువ ఏం లేదు, కానీ కూర మాత్రం బలంగా ఉండాలి. కొంచెం అన్నం అయితే మిగిలింది ఉండనియండి. పొద్దుగాల ఏదైనా కుక్కనో ఏదైనా వస్తే దానికి పెడతా, లేకపోతే ఇప్పుడన్నా పెడతా. ఒకరేమో తింటే బాగుండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు తీసిన అంటే, మా మేడం మళ్ళీ అన్నం చూపేది మళ్ళీ కోపడుతుంది, అందుకోసమే తీసిన ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటా. ప్లీజ్ మా మేడం అయితే సపోర్ట్ చేయండి. మీకు నా మాటలు నచ్చితే, నేను చేసిన వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.